మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము అధికారం చేపట్టి 9వ మాసం గడుస్తున్నప్పటికీ అగ్రిగోల్డ్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని మా అసోసియేషన్ భావిస్తుంది. ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, సిఐడి చీఫ్ వీరందరికీ కూడా మేము పదే పదే సమస్య తీవ్రతను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అక్టోబర్ 28 మహావిజ్ఞాపన దీక్షకు ఆ రోజు ప్రభుత్వ ప్రతినిధిగా వర్ల రామయ్య గారు వచ్చి మరో ఆందోళనకు అవకాశం లేకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారి మాటగా మా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, ఇవాళ మార్చి 12వ తేదీన ఉన్నాం. అంటే 4 మాసాల 17 రోజులు అయింది ఆ కార్యక్రమం జరిగి. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు వర్ణనాతీతం. 3 రోజుల క్రితమే నారాకోడూరులో ఒక మహిళ ఆత్మహత్యకు గురైంది. ఈ పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు కాని పద్ధతుల్లో మేము 24/2 ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞాపన పత్రాన్ని 7 అంశాలతో పంపించాం. అందులో ప్రధానమైనటువంటిది ఏలూరు కోర్టులో ఉన్న కేసులు. కంపెనీ వారే కావాలని అధిక సంఖ్యలో కేసులు వేపిస్తున్న పరిస్థితి ఒకవైపున జరుగుతుంది. రెండో వైపున అక్కడున్న పీపీ కానీ, అడ్వకేట్ జనరల్ కానీ ఈ సమస్యని ఒక సీరియస్ సమస్యగా వారు భావించినట్టు ఎక్కడా దాఖలాలు కనపడటం లేదు. మరోవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సమస్య పట్ల త్వరితగతిన పరిష్కరించాలని వారు భావించిన తగిన ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, 2 ఉన్నతాధికారులు హోం సెక్రటరీ గారికి చెప్పిన ఫైళ్లు కదులుతున్న పరిస్థితి ఇంతవరకు లేదు. ఇంకొక వైపున నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొల్లగొడుతున్నటువంటి దొంగలు యథేచ్ఛగా తాజాగా గూడూరులో తోటలు నరుకెళ్తున్నారు, మట్టి తోలికెళ్తున్నారు. విశాఖలో ఉన్న యారాడ రిసార్ట్ కానీ, మంగళగిరిలో ఉన్న హాయిలాండ్ కానీ, వాటి మీద ఇతర కంపెనీల మీద వస్తున్న ఆదాయం కానీ కంపెనీ వారి చేతుల్లోనే ఉంటుంది. ఆస్తులను రక్షించాల్సిన కస్టోడియన్ మాత్రం సిఐడి విభాగం. సిఐడి వారు కేసు పెడితే నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ముద్దాయిలను అరెస్టు చేసిన దిక్కు ఉదయగిరి నియోజకవర్గంలో లేదు. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొట్టుకెళ్ళడం తప్పని చెప్పిన బయట నుంచి ముఠాలను తీసుకెళ్లి తోటల్లో పెట్టి సొంత ఆస్తిలాగా నడుపుతున్నాం. మేము వెళ్ళి విచారిస్తే
స్థానిక అధికార పక్షానికి చెందిన పలుకుబడి కలిగినటువంటి వారు ఇలా నరికెళ్తున్నారు అని. గతంలో ఎవరు అధికారం ఉందో వారు నరికెళ్తే దీనికి రక్షణ ఏముంటుంది? అందువల్ల వెంటనే గతంలో కుటుంబరావు గారు, ద్వారకా తిరుమలరావు గారు, ఏబి వెంకటేశ్వర గారు ఇలాంటి పెద్దలు ఈ అగ్నిగోళ కేసులో గత టీడీపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. అలాంటి పెద్దలతో అధికారులతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ వేసి నెల రోజుల్లో ఆస్తులు విలువ తేల్చాలి, 2 నెలల్లో ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా కూడా వేసినట్టుగా వేయడానికి అవకాశం ఉంది. వాటన్నిటి ఒక ప్లాన్ చేయమని వాళ్ళకి అధికారం ఇస్తే ఇందులో అనుభవం కలిగిన ఒక మాజీ మున్సిపల్ కమిషనర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు, అలాగే మా బాధిత సంఘ ప్రతినిధులతో పెడితే త్వరితగతిన పరిష్కారం అవడానికి మాత్రం. మరోవైపున ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏలూరు కోర్టులో అడ్డంకులు అధిగమించడానికి కావాల్సిన పద్ధతిలో చేసే దానికి ఉపయోగం ఉంటుంది. అది కాకుండా కాలయాపన జరిగితే మేము సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి మా ఆవేదన వ్యక్తం చేసి ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యని తీవ్రంగా సీరియస్ గా తీసుకెళ్లడం కోసం ఈ నెల 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర సమితి అగ్రిగోల్డ్ అసోసియేషన్ నిర్ణయించింది. కనుక ఈ నెల 19వ తేదీ అసెంబ్లీ చివరి రోజు, 19 చివరి రోజని పత్రికల్లో చూసాము. మేము ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉన్నప్పటికీ ఇవాళ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒత్తిళ్లలో ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఘోష ప్రభుత్వ పెద్దలకి, ప్రధానంగా అధికార యంత్రాంగానికి పట్టని నేపథ్యంలో మేము ఈ నెల 19వ తేదీ అసెంబ్లీ చివరి రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఆ రోజు విజయవాడ నుంచి అవసరమైతే అసెంబ్లీ దాకా కూడా పాదయాత్రగా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మా గోడు చెప్పుకోవడానికి, శాంతియుతంగా ఈ కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ కస్టమర్లు, అలాగే ఏజెంట్లుగా ఉన్నటువంటి వారు, ఇద్దరు ఉద్యోగులుగా ఉన్నవారు, అగ్రిగోల్డ్ కంపెనీ పేరుతో నష్టపోయినటువంటి వారందరూ కూడా 19వ తారీఖు విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మన గోడు వెళ్ళబోసుకోవడానికి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. నమస్తే, నా పేరు తిరుపతిరావు. నేను ఈ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శినండి. గత 2 సంవత్సరాల క్రితం నారా లోకేష్ గారు యుగళం పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో నెల్లూరులో ఆయన కలిసి మేము ఒక అర్జీ ఇచ్చి మా సమస్యను పరిష్కరించమని కోరాం. ఆ కోరే క్రమంలో కూడా అసోసియేషన్తో ఒకసారి ఒక మీటింగ్ కండక్ట్ చేయించాం. ఈ సమస్యలో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, దానికి పరిష్కారాలు కావచ్చు మేము తెలియజేయగలుగుతామని చెప్పాం. ఆ రోజు మాట ఇచ్చారు లోకేష్ గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం, అసోసియేషన్తో కూడా మాట్లాడతాం.
అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారిని అక్కడక్కడ మేమందరం కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడికి కూడా మీ నియోజకవర్గంలో దరిదాపుగా 10,000 నుంచి 20,000 మంది బాధితులు ఉన్నారండి, ఆ కుటుంబాల పక్షాన మాట్లాడమని కూడా అడగడం జరిగింది. కానీ ఇంతకాలం శాసనసభలో ఏ ఎమ్మెల్యే కూడా అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా ప్రత్యక్షంగా అగ్రిగోల్డ్ అంశం మీద అసెంబ్లీలో కానీ బహిరంగంగా కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో దరిదాపుగా 10 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్య. గత 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మాకేదో మేలు చేసిద్దని గత ఎలక్షన్లో కూడా మేమందరం కూడా ఈ ప్రభుత్వం గెలవడానికి కూడా భాగస్వాములై, కానీ శాసనసభ్యులు కొంతెత్తట్లా, బాధ్యత మాది అన్నటువంటి చంద్రబాబు గారు కొంతెత్తట్లా, లోకేష్ గారు కొంతెత్తట్లా. ఎప్పుడో 2017 మార్చిలో మా తరఫున ఒక సమావేశానికి వచ్చినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అగ్రిగోల్డ్ అంశం గురించి మాట్లాడినటువంటి పరిస్థితిలో ఈ అంశాన్ని తీవ్రంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా అవసరం ఉంది, ఆ నేపథ్యం కనపడుతుందనే ఆలోచనతోనే ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరినీ కూడా విజయవాడ తరలి రమ్మని, ఆ కార్యక్రమంలో అవసరమైతే మనమందరం కూడా మళ్ళా చంద్రబాబు గారు అంటే మన సమస్య గురించి మాట్లాడతలేదు కాబట్టి మనమే ఆయన దగ్గరికి వెళ్ళి మన ఆవేదన తెలియజేద్దామనే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేలు కూడా మేము కోరుతుంది ఏంటంటే 2024 వచ్చింది, మళ్ళీ 2029 కూడా వచ్చింది. ఆ రోజు కూడా ఎలక్షన్స్ ఉంటాయి. మీ ప్రజల్ని మీరు మర్చిపోతే ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోతారు కాబట్టి దయ ఉంచి ఇంకా ఒక 4-5 రోజులు అసెంబ్లీ ఉంది కాబట్టి ప్రజల తరఫున మాట్లాడమని ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాం, మంత్రులను కోరుతా ఉన్నాం, గొంతిప్పమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, మాతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయమని కోరుతా ఉన్నాం. మీ ప్రవర్తన బట్టి రేపు 2029లో ప్రజల యొక్క ప్రవర్తన కూడా ఉండేది కూడా అర్థం చేసుకోమని కూడా కోరుతాం.